2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. రైటిక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. వివేక హత్య కేసు విచారణలో భాగంగా అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 ప్రాంతాల్లో వేర్వేరు బృందాలు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, కీలక పత్రాలు, ఆస్తుల వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ కేసులో సంబంధం ఉన్న ఇతర నిందితుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పులివెందులలోని దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లతో పాటు తొండూరు మండలం టీ తుమ్మలపల్లిలోని ఎర్ర గంగిరెడ్డి నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, ఎంపీ అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఏ కీలక పత్రాలు లేదా ఆధారాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, చాలా కాలం తర్వాత వివేకానంద రెడ్డి హత్య కేసులో మళ్ళీ కొంత కదలిక వచ్చిందని చెప్పవచ్చు. ఈరోజు నాంపల్లి కోర్టులో ఒకవైపున వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. కోర్టుకు హాజరవడం కోసం అవినాష్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నాడు. అయితే అవినాష్ ఇంటి దగ్గర లేని సమయంలో పులివెందుల్లో ఆయన ఇంట్లోనూ, కార్యాలయంలోనూ, అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో మిగతా నిందితులుగా ఉన్న వారి అందరి ఇళ్లలో ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నిజానికి క్రైమ్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. అంతకుముందు 2 సిట్టు బృందాలు కేసులో ఇన్వెస్టిగేషన్ చేశాయి. కాకపోతే కొండనుతో గారు కానీ ఇంతవరకు ఎలకను కూడా పట్టలేని పరిస్థితి వస్తుంది అంటూ అనేక రాజకీయ విమర్శలు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో వినిపించాయి. కేసు మొదటి నుంచి కూడా పూర్తిగా పొలిటికలైజ్ అయిన ఆ సందర్భం. ఇప్పటికీ కూడా వివేకానంద రెడ్డి కూతురు జోలి పట్టుకొని మరీ కోర్టు చుట్టూ తిరుగుతోంది. తన తండ్రి మరణానికి కారణం ఎవరో చెప్పాలి అంటూ కూడా ఆమె పలు వేదికల మీద ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు విచారణ సాగింది. పూర్తి స్థాయిలో చివరికి ఆమె సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. సుప్రీంకోర్టులో కొన్ని అంశాలను పేర్కొంటూ ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని సిబిఐ మరోసారి విచారణ చేయాలంటూ ఆమె కోరింది. అయితే దానికి సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో ఇప్పటికే తమ తరపున చేయాల్సినటువంటి విచారణ పూర్తయిందంటూ కూడా సిబిఐ ఒక నివేదికను సమర్పించింది. కేసు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ దశ నాంపల్లి కోర్టులో జరుగుతుంది. ఇదే సమయంలో ఇప్పుడు ఈడీ కొత్తగా ఈ కేసులకి రంగంలోకి దిగింది. పూర్తిగా ఆ హత్యకు సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారాలను కూపిలాగడం కోసమే ఈడీ రంగప్రవేశం చేసినట్టుగా ఇప్పుడే విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ద ముద్దాయిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ కొన్ని సందర్భాల్లో కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి విషయంలో దస్తగిరి 2-3 అంశాలు చెప్పారు. పూర్తిగా 40 కోట్ల రూపాయలు డీల్ జరిగింది. అందులో 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. మేము గొడ్డలు ఇక్కడి నుంచి తెచ్చాము, అక్కడి నుంచి తెచ్చామంటూ సీన్ మొత్తం కూడా తను చెప్పే ప్రయత్నం చేశారు. అందులో వచ్చినటువంటి డబ్బుల ప్రస్తావనకు సంబంధించి ఎవరి దగ్గర నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరిగింది, బల్క్ గా ఇంత క్యాష్ ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగిందా ఏంటనే విషయాలను ఆరా తీయడం కోసమే ఈడీ వచ్చింది. ఈడీ మొత్తం కూడా మనీ ట్రాన్సాక్షన్ మీదే ఎంక్వైరీ చేస్తూ ఉంటది. దానికి సంబంధించిన ఆధారాల సేకరణలో భాగంగానే ఈ రోజు విచారణ ఈడీ దాడులు జరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి ఇల్లు, కార్యాలయంతో పాటు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, అలాగే సునీల్ యాదవ్, దొడ్లవాణి శంకర్ రెడ్డి, ఇలా 4 ఇళ్లలో కూడా పులివెందుల్లోనే 4 బృందాలు విడివిడిగా కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పులివెందుల్లోనే కాదు, హైదరాబాదు, బెంగళూరులో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఇల్లు, వాళ్ళ బంధువుల ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏమి ఆధారాలు లభ్యమయ్యాయి, ఎలాంటి డాక్యుమెంట్లు గుర్తించారు ఏందన్నది బయటికి రాకపోయినప్పటికీ ఒక్కసారిగా అలజడి మొదలైంది మళ్ళీ రాష్ట్రంలో. ఎందుకంటే ఒక దాదాపు 5-6 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున చర్చ జరిగింది వివేకానంద రెడ్డి హత్య కేసు పైన. ఇప్పుడంతా సమిసిపోయింది. ఇక సునీత కోర్టు ఇచ్చే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ మీదే ఆమె ఆశలు పెట్టుకుని ఉంది. ఆ దశలో మళ్ళీ ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేయడం ద్వారా ఎలాంటి చిన్న క్లూ దొరికినా, ఎందుకంటే మనీ మ్యాటర్సే ముఖ్యము, పూర్తిగా ఇది సుపారీ హత్య, గ్యాంగ్ తో డబ్బులు ఇచ్చి మరీ హత్య చేపించారు అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ గ్యాంగ్ కు ఏర్పాటు చేసినటువంటి మనీ విషయంలో క్లారిటీ వస్తే, ఏవైనా కొన్ని ఎవిడెన్సెస్ దొరికితే ఇప్పుడు కేసుకు మరింత బలమయ్యే అవకాశం ఉంటుంది. కేసు మళ్ళీ విచారణ మరో మలుపు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత హోప్స్ అయితే ఇప్పుడు ఈ కేసులో వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈడీ సోదాల్లో ఏమాత్రం ఎవిడెన్సెస్ దొరికినా కూడా కేసు మరో మలుపు తిరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీపిక.
సుదర్శన్, ఇక ఈ సోదాల తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి లేదా ఇతర నిందితులకు ఈడీ నుంచి నోటీసులు కానీ లేదా తదుపరి విచారణలకు పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా విచారణ అయితే ఉంటుంది. ఈడీ చేసినటువంటి అన్ని సోదాల్లో ఫర్దర్ యాక్షన్స్ చాలా వరకు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తనిఖీల్లో ఏమాత్రం అనుమానాస్పదమైనటువంటి డాక్యుమెంట్లు కానీ ట్రాన్సాక్షన్ జరిగినట్టు కానీ వాళ్ళు గుర్తిస్తే దానిపైన నోటీసులు ఇస్తారు. వాళ్ళను పిలిచి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఈ వ్యక్తికి ఇలాంటి ఈ రోజున ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చింది అంటూ కూడా వాళ్ళు పూర్తిగా ఆధారాలు విచారణ చేస్తారు. దాంట్లో సరైనటువంటి సమాధానాలు ఇస్తేనే, ఎవిడెన్సెస్ చూపిస్తేనే దాంట్లో క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈడీ. లేని పక్షంలో ఖచ్చితంగా మనీ మ్యాటర్స్ ట్రాన్సాక్షన్ జరిగింది అని నిర్ధారణ అయ్యి దానికి సరైన సమాధానాల కింద నిందితుల నుంచి కానీ ఇప్పుడు సోదాలను ఎదుర్కొంటున్న వాళ్ళ నుంచి కానీ రాకపోతే మాత్రం అది క్రైమ్ ట్రాన్సాక్షన్ కింద, అక్రమ ట్రాన్సాక్షన్ కిందనే ఈడీ భావిస్తుంది. దానికి సంబంధించి ఇది సుపారీ కోసం ఇచ్చినటువంటి డబ్బులా, ఎవరు ఏర్పాటు చేశారు అన్నదాన్ని కూపీలా అయితే మాత్రం నిందితులు కూడా దొరికే అవకాశం ఉంటుంది. హత్యలో ప్రమేయం ఉన్న వాళ్ళు ఊహాజనితంగానే వస్తుంది. కొంతమందిని ఎఫ్ఐఆర్లో చేర్చారు, వాళ్ళపైన విచారణలు జరిగాయి. కొంతమంది ఇప్పటికే బెయిల్ పైన బయట ఉన్నారు, కొంతమంది లోపల ఉన్నారు. ఇవన్నీ కాదు, దీని వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు, ఫస్ట్ ఈ హత్యకు మోటివ్ ఎవరు, హత్య చేయాలని నిర్ణయించింది ఎవరు, సుపారీ మాట్లాడింది ఎవరు, డబ్బులు అరేంజ్ చేసింది ఎవరు, వీటి మీద అయితే ఇప్పటికీ సిబిఐ విచారణలో ఎలాంటి క్లారిటీ రాలేదు. అలాంటి క్లారిటీ మూలాలు ఈ ఈడీ సోదాల ద్వారా ఏదైనా ఎవిడెన్సెస్ దొరికితే మాత్రం ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా దీనిపైన అవినాష్ రెడ్డిని నోటీసులు ఇచ్చి పిలుస్తారా లేదా అన్నది అయితే ఈ రోజు దొరికే ఆధారాలను బట్టే ఆధారపడి ఉంటుంది. సుదర్శన్, అయితే ఈ మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసులో ఇప్పటివరకు ఈడీకి లభించిన సమాచారం ఏంటి? ఏదో ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ వచ్చాయి ఏందనేది ఈడీ ఎక్కడ కూడా అధికారికంగా చెప్పదు. వాళ్ళ హెడ్ ఆఫీసు ఢిల్లీకే ఆధారాలన్నీ, ఎవిడెన్సెస్ అన్ని సమర్పిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం లేదు. అయితే కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు వాళ్ళు వెరిఫికేషన్ కోసం స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర కంటే కూడా కార్యాలయంలోనే ఎక్కువ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. అవినాష్ రెడ్డికి ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఉంది. అది ఎక్స్ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఆయన కార్యాలయంగా మార్చుకొని అక్కడ ఆయన వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. అక్కడ సిబ్బంది కానీ ఆయన సిస్టమ్స్ కానీ అన్ని కూడా సోదా చేస్తూ ఉన్నారు. వాటిలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన సమాచారాన్ని అయితే సేకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ. రైట్, ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అటు సోదాల్లో అధికారులు ఏం గుర్తించారు, ఎలాంటి పత్రాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చాయి అనేది, తదుపరి చర్యలు ఏంటి అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది.